హలో గైస్, నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గురించి తెలుసుకుంటాం. తన చైల్డ్హుడ్ గురించి, తన క్రికెట్ జర్నీ గురించి, తన ఫుల్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుంటాం. నేను ఇంకా ఇంట్రడక్షన్లోనే ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. శ్రేయస్ అయ్యర్ 6 డిసెంబర్ 1994న ముంబైలోని చాంబూర్లో జన్మించాడు. శ్రేయస్ అయ్యర్ పూర్తి పేరు వచ్చేసి శ్రేయస్ సంతోష్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ వాళ్ళ తండ్రి పేరు సంతోష్ అయ్యర్. ఈయన ఒక బిజినెస్ మ్యాన్. తల్లి పేరు రోహిణి అయ్యర్. శ్రేయస్ అయ్యర్కి ఒక చెల్లి కూడా ఉంది. తన పేరు శ్రేష్ఠ అయ్యర్. వీళ్ళు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. శ్రేయస్ అయ్యర్ రూట్స్ కేరళ నుంచి ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే బ్యాట్ పట్టుకొని ఆడేవాడు. శ్రేయస్ అయ్యర్ వాళ్ళ డాడీకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో ఉన్నప్పుడల్లా క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని తండ్రి కొడుకులు ఇద్దరు చూసేవాళ్ళు. అలా ఒకరోజు టీవీలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసి శ్రేయస్ అయ్యర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ లాగా ఒక పెద్ద క్రికెటర్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు బ్యాట్తోనే ఆడుకునేవాడు. అది చూసిన తన తల్లిదండ్రులు క్రికెట్ అంటే చాలా ఇష్టమని శ్రేయస్ అయ్యర్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. శ్రేయస్ అయ్యర్ గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు తన ఫ్రెండ్స్ వాళ్ళ అన్నలు ఎక్కువగా శ్రేయస్ అయ్యర్ని ఫీల్డింగే చేపించేవాళ్ళు. ఒక్కసారి కూడా బ్యాటింగ్ ఇచ్చేవాళ్ళు కాదు, బౌలింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒక బాయ్ లాగా ట్రీట్ చేసేవారు. ఎప్పుడన్నా బ్యాటింగ్ ఇస్తే లాస్ట్కి ఇచ్చేవారు. తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రికెట్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. గల్లీ క్రికెట్లో కూడా మంచిగా ఆడేవాడు. అది చూసిన తన తండ్రి తన కొడుకుకి మంచి క్రికెట్ కోచింగ్ ఇప్పించాలని కోచ్ ప్రవీణ్ ఆమ్రే దగ్గరికి తీసుకువెళ్ళాడు. 2000స్లో మన ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ అయిన ప్రవీణ్ ఆమ్రే పద్మాకర్తో కలిసి ఒక క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేశాడు. ముంబైలో ఉన్న యంగ్ టాలెంటెడ్ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం తక్కువ ఫీజుతో ఎవ్రీ ఇయర్ 25 మంది యంగ్ ప్లేయర్స్ని జాయిన్ చేసుకునేవాళ్ళు. ఆ అకాడమీలో శ్రేయస్ అయ్యర్ని జాయిన్ చేయాలని తన తండ్రి తీసుకొని వెళ్ళాడు. కానీ కోచ్ జాయిన్ చేసుకోలేదు. బికాస్ 25 మంది స్లాట్స్ అప్పటికే అయిపోయాయి. ఇంకా శ్రేయస్ అయ్యర్ ఏజ్ చిన్నదే కదా, నెక్స్ట్ ఇయర్ తీసుకొనిరా అని అన్నాడు. తర్వాత తన తండ్రి శ్రేయస్ అయ్యర్ స్కూల్ మార్చాడు. ముందున్న స్కూల్లో కాంపిటేటివ్ క్రికెట్ లేదు, స్పోర్ట్స్ లేవు. అందుకే డాన్ బాస్కో స్కూల్కి తీసుకొని వెళ్ళి శ్రేయస్ అయ్యర్ని జాయిన్ చేశాడు. అక్కడ స్కూల్ తరపున శ్రేయస్ అయ్యర్ జూనియర్ క్రికెట్ ఆడి మంచి రన్స్ని స్కోర్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కోచ్ ప్రవీణ్ ఆమ్రే దగ్గరికి తీసుకొని వెళ్ళి జాయిన్ చేశారు. స్పెషల్ కేర్ తీసుకోమన్నారు. ఆయన కూడా శ్రేయస్ అయ్యర్ మీద స్పెషల్ కేర్ చూపించి మంచి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్పించాడు, స్కిల్స్ని నేర్పించాడు. అక్కడ ఉండి శ్రేయస్ అయ్యర్ జూనియర్ క్రికెట్ ఆడేవాడు. అక్కడ నుంచే ముంబై అండర్ 13కి సెలెక్ట్ అయ్యాడు. అండర్ 14 కూడా ఆడాడు. తర్వాత వచ్చిందే అండర్ 16. అయితే అండర్ 16లో అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే ఫాస్ట్గా రన్స్ని స్కోర్ చేయాలని అగ్రెసివ్గా ర్యాష్ షాట్స్ ఆడి అవుట్ అయ్యేవాడు. అలా 30-40 రన్స్ కొట్టి అవుట్ అయ్యేవాడు. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన సెలెక్టర్స్కి శ్రేయస్ అయ్యర్ ఆడే విధానం, అగ్రెసివ్ అప్రోచ్ నచ్చలేదు. వాళ్ళు శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయలేదు. కానీ శ్రేయస్ అయ్యర్ తన కోచ్ ఎక్కడ సెలెక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ఆడేవాడు, ఫెయిల్ అయ్యేవాడు. అయినా కూడా మళ్ళీ ఎక్కడెక్కడ మ్యాచెస్ జరిగితే అక్కడెక్కడికి వెళ్ళి ట్రై చేసేవాడు. తన కోచ్ సెలెక్టర్స్కి రిక్వెస్ట్ చేసేవాడు. బికాస్ శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి ప్లేయరో, ఎంత పొటెన్షియల్ ఉందో తనకు మాత్రమే తెలుసు. అందుకే కోచ్ సెలెక్టర్స్కి చాలా రిక్వెస్ట్ చేసేవాడు. సెలెక్టర్స్ కూడా కన్విన్స్ అయ్యి శ్రేయస్ అయ్యర్కి ఒక ఛాన్స్ ఇచ్చారు అండర్ 19లో ముంబై తరపున ఆడడానికి. అదే టైంలో ఇంకొక సైడ్ శ్రేయస్ అయ్యర్ ముంబైలోని ఆర్ఏపీ కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ చదువుకునేవాడు. కాలేజ్ తరపున జరిగే మ్యాచెస్లలో బౌండరీల మీద బౌండరీలు కొట్టి దుమ్ము లేపేసేవాడు. అలా కాలేజ్కి చాలా ట్రోఫీస్ తెచ్చిపెట్టాడు. 2014లో ముంబై తరపున లిస్ట్ ఎల్లో డెబ్యూ చేశాడు. అదే ఇయర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 54.60 యావరేజ్తో బ్యాటింగ్ చేసి 273 రన్లు కొట్టాడు. అదే ఇయర్ డిసెంబర్లో ముంబై నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూ చేశాడు. కానీ ఫస్ట్ 2 మ్యాచెస్లో చాలా దారుణంగా పర్ఫామ్ చేశాడు. కానీ అప్పుడే ముంబై కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ని బ్యాక్ చేసి మళ్ళీ ఛాన్సెస్ ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి శ్రేయస్ అయ్యర్ సెట్ అయి ఆ
సీజన్ మొత్తంలో 809 రన్లను స్కోర్ చేశాడు. అందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదంతా చూసిన ఢిల్లీ 2015 ఐపీఎల్ ఆక్షన్లో 2.6 crores పెట్టి శ్రేయస్ అయ్యర్ని తీసుకుంది. కానీ ఆ సీజన్ స్టార్ట్ కాకన్నా ముందే శ్రేయస్ అయ్యర్కి ఫింగర్ ఫ్రాక్చర్ అయింది, ఫింగర్ ఇంజురీ అయింది. అయినా కూడా ఆ నొప్పిని భరిస్తూ ఆ సీజన్ మొత్తంలో 14 మ్యాచెస్ ఆడి 439 రన్లు స్కోర్ చేశాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ టీంలో మెయిన్ ప్లేయర్ అయ్యాడు. అదే ఫామ్ని డొమెస్టిక్ క్రికెట్లో కూడా కంటిన్యూ చేసి 2015 రంజీ ట్రోఫీలో 1321 రన్లను కొట్టాడు. దానితో రంజీ క్రికెట్ హిస్టరీలోనే సింగిల్ సీజన్లో 1300 కన్నా ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన సెకండ్ బ్యాట్స్మెన్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. దానితో ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ పేరు రీసౌండ్ వచ్చేలాగా వినిపించింది. అయినా కూడా శ్రేయస్ అయ్యర్కి ఇండియా తరపున ఆడడానికి అసలు ఛాన్సే రాలేదు. అందుకు శ్రేయస్ అయ్యర్ చాలా బాధపడ్డాడు, కాస్త నిరుత్సాహం చెందాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు 2015లో శ్రేయస్ అయ్యర్ ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీశాడు. అందులో తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళ డాడీ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ పెట్టి ఏ ఫాదర్ డ్రీమ్స్ అనే ఫిలింని తీశాడు. నెక్స్ట్ 2016 ఐపీఎల్లో అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా అంత బాగా ఆడలేదు. అలా చిన్న డౌన్ఫాల్ని ఫేస్ చేశాడు. తర్వాత 2017లో మళ్ళీ ఫామ్లోకి వచ్చి ఆ ఇయర్ ఐపీఎల్లో 12 మ్యాచెస్ ఆడి 338 రన్లు కొట్టాడు. దానివల్ల అయ్యర్కి ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్లో ఆడడానికి ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో మొత్తం 210 బాళ్ళల్లో 202 రన్లు కొట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడడానికి సెలెక్ట్ అయ్యాడు. కానీ బ్యాడ్ లక్ వల్ల ఆ సిరీస్లో డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. అదే ఇయర్ నవంబర్లో న్యూజిలాండ్కి అగెనెస్ట్గా T20 డెబ్యూ చేశాడు. కానీ ఆడిన ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. నెక్స్ట్ జరిగిన 2 మ్యాచెస్లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు. అదే ఇయర్ 2017లో శ్రీలంకకి అగెనెస్ట్గా తన ఓడిఐ డెబ్యూ చేశాడు. కానీ ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. కానీ సెకండ్ మ్యాచ్లో 88 రన్లు కొట్టి తన ఓడిఐ ఫస్ట్ హాఫ్ సెంచరీని చేశాడు. నెక్స్ట్ 2018 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని 24 ఏళ్ల శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్సీని ఇచ్చాడు. అది శ్రేయస్ అయ్యర్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనొచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అనొచ్చు. నెక్స్ట్ 2019లో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ని ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. అదే 2020లో అయితే శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ని డైరెక్ట్ ఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఫైనల్స్లో ముంబై ఇండియన్స్ విన్ అయింది, అది వేరే విషయం. నెక్స్ట్ 2021లో ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్లో శ్రేయస్ అయ్యర్కి షోల్డర్ డిస్లొకేట్ అయింది. ఇంకా ఆ ఇంజురీ వల్ల ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఆడలేకపోయాడు. 2021 ఐపీఎల్ కూడా ఫస్ట్ హాఫ్ ఆడలేదు. కానీ రికవర్ అయి సెకండ్ హాఫ్లో 8 మ్యాచెస్ ఆడాడు. ఇంకా అదే ఇయర్ న్యూజిలాండ్కి అగెనెస్ట్గా తన టెస్ట్ డెబ్యూని చేశాడు. తన డెబ్యూ మ్యాచ్లోనే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కొట్టి ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. అలా అయ్యర్ 3 ఫార్మాట్స్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. అలా 2022లో అయితే ఆల్ ఫార్మాట్స్లో కలిపి 1609 రన్లు కొట్టి హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఆ ఇయర్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదే ఇయర్ మెగా ఆక్షన్లో శ్రేయస్ అయ్యర్ని రిలీజ్ చేసింది. అప్పుడు కేకేఆర్ 12.25 crores శ్రేయస్ అయ్యర్ని తీసుకుంది. ఆ ఇయర్లో శ్రేయస్ అయ్యర్ మొత్తం 14 మ్యాచెస్ ఆడి 401 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ 2023లో బ్యాక్ ఇంజురీ అయింది. దానివల్ల శ్రేయస్ అయ్యర్ మొత్తం ఐపీఎల్ ఆడలేదు. మళ్ళీ ఇంజురీ నుంచి రికవర్ అయి అదే ఇయర్ 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఆడాడు. 11 మ్యాచెస్లో 530 రన్స్ కొట్టాడు. మన ఇండియా ఫైనల్ వరకు వెళ్ళడానికి శ్రేయస్ అయ్యర్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. తర్వాత 2024లో బీసీసీఐ నేషనల్ ప్లేయర్స్కి డొమెస్టిక్ క్రికెట్ ఆడమని చెప్పింది. కానీ శ్రేయస్ అయ్యర్ అవైలబుల్గా ఉన్నానని చెప్పి కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు. ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో నుంచి శ్రేయస్ అయ్యర్ని తీసేసింది. మళ్ళీ అదే ఇయర్ మార్చిలో వచ్చి శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఇంకా ఐపీఎల్లో కూడా కేకేఆర్ని తన కెప్టెన్సీతో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ను ఓడించి ఐపీఎల్ కప్పు కూడా కొట్టాడు. 2025 మార్చిలో
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ని రిలీజ్ చేసింది. అందులో శ్రేయస్ అయ్యర్ నేమ్ కూడా ఉంది. నెక్స్ట్ 2025లో కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ని రిలీజ్ చేసింది. అప్పుడు పంజాబ్ కింగ్స్ 26.75 crores శ్రేయస్ అయ్యర్ని దక్కించుకుంది. ఎందుకు ఇంత పెట్టింది అని అంటే శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ కాబట్టి. 2025లో పంజాబ్ కింగ్స్ని శ్రేయస్ అయ్యర్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో ఆర్సీబీ విన్ అయింది. ఆ సీజన్ మొత్తంలో 17 మ్యాచెస్ ఆడి 604 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. అందులో 5 మ్యాచ్లు ఆడి 243 రన్లు కొట్టాడు. మన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అవ్వడంలో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ని ప్లే చేశాడు. నెక్స్ట్ ఇండియా ఏ టీంకి కెప్టెన్గా చేసి ఆస్ట్రేలియాకి అగెనెస్ట్గా ఆడాడు. తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐ సిరీస్ థర్డ్ మ్యాచ్లో అలెక్స్ కేరీ కొట్టిన బాల్ను డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. అప్పుడు శ్రేయస్ అయ్యర్ పక్కటి ఎముకకు దెబ్బ తగిలి స్ప్లీన్ ఇంజురీ అయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. ఇది చాలా సివియర్ ఇంజురీ. దీనివల్ల కొన్ని మ్యాచెస్ కూడా శ్రేయస్ అయ్యర్ మిస్ అయ్యాడు. మళ్ళీ రికవర్ అయి 2026 విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. న్యూజిలాండ్కి అగెనెస్ట్గా ఓడిఐ సిరీస్ కూడా ఆడాడు. ఇంకా ఈ 2026 ఐపీఎల్లో పంజాబ్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫస్ట్ పొజిషన్లో ఉంది. శ్రేయస్ అయ్యర్ ఈ 2026 ఐపీఎల్ విన్ అవుతాడా లేదా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా చూస్తున్న బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ని T20 కెప్టెన్గా తీసేసి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా చేద్దామనుకుంటుంది. ఈరోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు శ్రేయస్ అయ్యర్ ఇండియాకి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అవుతాడు. ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేస్తాడు. శ్రేయస్ అయ్యర్ లైఫ్ మనకందరికి ఒకటి నేర్పుతుంది. ఫెయిల్ అయ్యావని ఆగిపోవద్దు, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు లైఫ్ నీకు కూడా ఛాన్స్ ఇస్తుంది. దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు సాగిపోవాలని. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నమస్తే.